బ్రేకింగ్ న్యూస్. గుడివాడ నాగవరప్పాడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో నాగవరప్పాడు కే కన్వెన్షన్లో వైసీపీ నిర్వహించబోతున్న సభ ఉద్రిక్తతకు కారణమైంది. ఈ సభలో మాజీ మంత్రులు కొడాలి నాని పాల్గొనబోతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఇరు వర్గాలు పోటాపోటీ ప్రదర్శనలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. నాగవరప్పాడు సెంటర్లో వైసీపీ ఏర్పాటు చేసిన కొడాలి నాని ఫ్లెక్సీని చించేయడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక టీడీపీ శ్రేణులు రాళ్లు విసురుతూ కొడాలి నాని ఫ్లెక్సీని చించేశారు. అలాగే వైసీపీ సమావేశం జరిగే కే కన్వెన్షన్కు వెళ్లడానికి టీడీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కే కన్వెన్షన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు వైసీపీ సమావేశానికి పేర్ని నాని వస్తే అడ్డుకుంటామంటున్న తెలుగు తమ్ముళ్లు అడ్డుకుంటామని ప్రకటించారు. పేర్ని నాని గుడివాడ వచ్చి విద్వేషాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమన్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి నారా లోకేష్ గారు కానీ అనేక విధాలుగా సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తా ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరానికి నిధులు తీసుకురానివ్వండి, అమరావతి నిధులు తీసుకురానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకురానివ్వండి, అనేక కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళు ఓర్చుకోలేక వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లు అరాచకం చేసి ఇవాళ అదే అరాచకం చేద్దాం అనుకుంటా ఉన్నారు. మరి అదే విధంగా మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధే కాదు, మరి సంక్షేమంలో కూడా మరి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్నా క్యాంటీన్ పెట్టి, మరి అదే విధంగా దీపం పథకం కింద సిలిండర్లు పెట్టి, మరి ఏదైతే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది, ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి మరి తల్లికి వందనం పెట్టి వాళ్ళందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ళ ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం ఒక అభివృద్ధి చేస్తా ఉంటే దాన్ని ఓర్చుకోలేక మరి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ సైకో బ్యాచ్ అనమాట, వీళ్ళని ఏమనాలి అంటే బాగా సైకోతనం ఎక్కువైపోయి ప్రజలను వేధించి వీళ్ళకి అలవాటు అయిపోయి ఇవాళ ఏం చేస్తా ఉన్నారంటే ఇవాళ పేర్ని నాని అంటా ఉన్నాడు చీకట్లో చంపేస్తాం, వేసేస్తాం, రపా అంటే మీరు ఇవాళ గుడివాడ వస్తున్నారు అంటే 53,000 ఓట్లతో కొడాలని ఓడించినందుకు మీకు కోపం వచ్చి గుడివాడ ప్రజలను రపారపా అంటారా? పేర్నాని నేను అడుగుతా ఉన్నా, మీరు రపారపా ఎవరిని చంపేస్తారు? గుడివాడ ప్రజలను చంపేస్తారా? మీరు రపారపాని గుడివాడ ప్రజలను చంపేస్తారా? చీకట్లో చంపేస్తా, చీకట్లో వేసేస్తాం, లేపేస్తాం, ఎవరిని? గుడివాడ ప్రజలను వేసేస్తారా? తెలుగుదేశం కార్యకర్తలను వేసేస్తారా? జనసేన కార్యకర్తలను వేసేస్తారా? మీరు ఎవరిని చంపాలనుకుంటున్నారు? మీ అరాచకం ఏంటి? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మన అదే కొడాలి నాని అనే అతను ఎలక్షన్ ముందు
కుప్పంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గెలిస్తే నేను ఆయన బూట్ పాలిష్ చేసి రాజకీయ సన్యాసం చేస్తాడు. సిగ్గుందా? నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 175 అన్నారు. 175 నియోజకవర్గాలకి కూటమి ప్రభుత్వం 164 సీట్లతో మేము ప్రభుత్వం ఏర్పడ్డాం. నీ కడప జిల్లాలో మేము 10కి 8 సీట్లు కొట్టాం. ఇప్పుడు చెప్పు కొడాలని బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడిగి బూట్ పాలిష్ చేసి ఆ నీళ్లు ఎప్పుడు కడుక్కుంటావు చెప్పు కొడాలని. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే నువ్వు 20 ఏళ్ళు గుడివాడలో ఎమ్మెల్యేగా ఉన్నావు. నీకు సిగ్గు శరం అనేది ఉంటే నువ్వు అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళ బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు? రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావు? ఎప్పుడో చెప్పు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే చెప్పు. పేరు నాని నీకు కూడా అడుగుతా ఉన్నా, నువ్వు గుడివాడ ప్రజల్ని ఎవరిని లేపేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని రపా అందాం అనుకుంటున్నావు? ఎవరిని చంపేస్తారు? ఏం చేస్తారు? ఇక్కడ గుడివాడలో ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. ఇవాళ గుడివాడ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. 20 ఏళ్ళ దరిద్రాన్ని వదిలించుకున్నాం. ఇప్పుడైనా బాగుపడదాం. పరిశ్రమలో పెట్టుబడులు వస్తే ఇక్కడ ఎక్కువ మంది యువత ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఉపాధి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటా ఉంటే ఇవాళ ప్రశాంతంగా ఉన్న గుడివాడలో ఇవాళ పేరు నానిని లేకపోతే వంశీనో లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీరు గుడివాడిని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? మీరు ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? అర్ధరాత్రి పూట్ల మీరు ఎవరిని లేపేస్తారు? కే కన్వెన్షన్ లో కత్తులు పెట్టారా, రాడ్లు పెట్టారా, కర్రలు పెట్టారా, రాళ్లు పెట్టారా? ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతా ఉన్నది ఏంటంటే గుడివాడ ప్రజల్ని ఈ అరాచక శక్తుల నుంచి ప్రజలు ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇచ్చారు. మీ పని అయిపోయిందిరా బాబు, వైసీపీ వాళ్ళు ఇంట్లో పడుకోండి, మీ మొహం కూడా చూడమని. కానీ వీళ్ళు ఇంకా అరాచకం చేసి ప్రజలను భయపెట్టేదో చేద్దామని చూస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి చెంచలు కూడా జైలే కట్టని చెప్పి మేము తెలియజేస్తాం. గుడివాడలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం సృష్టిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లుగా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది. గత ఎన్నికల సమయంలో కొడాలి నాని చంద్రబాబు గెలుపుపై సవాళ్లు విసిరారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన షూ పాలిష్ చేస్తానని ప్రగల్భాలు పలికారు. చివరికి చంద్రబాబుపై సవాల్ చేసిన కొడాలి నానియే గుడివాడలో దారుణంగా ఓడిపోయారు. కొడాలి నానికి చేసినటువంటి శపథాన్ని గుర్తు చేస్తూ టీడీపీ నేతలు గుడివాడలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. అయితే 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి కొడాలి నాని ఓడిపోయాక ఆయన గుడివాడలో ఎక్కువగా లేరు. ఇటీవలి వరకు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్, ముంబైకి పరిమితమయ్యారు. ఇటీవలే కొడాలి నాని గుడివాడ వచ్చి ఇక్కడే ఉంటున్నారు. గుడివాడ 1వ వార్డు నాగవరపాడులో సాయంత్రం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో కొడాలి నాని సభ ఏర్పాటు చేశారు. కొడాలి సభకు కౌంటర్గా టీడీపీ నేతలు ఫ్లెక్సీ పెట్టారు. చంద్రబాబుపై సవాల్ చేసిన కొడాలి నాని పిరికి సన్నాసిలా ఎక్కడ దాక్కున్నాడంటూ ఫ్లెక్సీలో ప్రశ్నించారు.